హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎల్ఐసి ధనవృద్ధి ప్లాన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ ఎల్ఐసి ధనవృద్ధి ప్లాన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 30కి క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎవరన్నా కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక దీనికి వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30, 2023 ఫ్రెండ్స్. సో ఈ ప్లాన్ డీటెయిల్స్కి వస్తే ఎల్ఐసి ధనవృద్ధి ఈజ్ ఏ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విచ్ ఆఫర్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ సేవింగ్స్. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రొటెక్షన్ సేవింగ్స్ రెండిటికి రిలేటెడ్గా ఉండే పాలసీ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సింగిల్ ప్రీమియం, సో ఒక్కసారి మనం ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. సో దిస్ ప్లాన్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ది లైఫ్ అష్యూర్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. సో ఈ పాలసీ టర్మ్లో ఒకవేళ ఈ పాలసీ వేసిన వ్యక్తి చనిపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీకి సమ్ అష్యూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ గ్యారంటీడ్ లంసమ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఫర్ ద సర్వైవింగ్ లైఫ్ అష్యూర్డ్. సో ఎవరికైతే అష్యూరెన్స్ అనేది ఇస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ జీవించేకి కూడా గ్యారంటీడ్ అమౌంట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి బెనిఫిట్స్ ఆఫ్ ధనవృద్ధి ప్లాన్ చూద్దాం ఫ్రెండ్స్. గ్యారంటీడ్ సమ్ అష్యూరెన్స్, సో ఆ సమ్ అష్యూర్డ్, సో ఎంత అమౌంట్ అయితే అష్యూర్డ్ అనేది ఇస్తున్నారో వాళ్ళు ఆ గ్యారంటీగా అమౌంట్ అనేది ఖచ్చితంగా మెచ్యూరిటీ పీరియడ్ అయ్యేసరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అలానే గ్యారంటీడ్ అడిషనల్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. సో ఇక్కడ వచ్చేసరికి గ్యారంటీడ్ అమౌంట్ ఇవ్వడమే కాకుండా ఏదైతే అడిషనల్ గ్యారంటీడ్ బెనిఫిట్స్ అనేది వాళ్ళు చెప్తున్నారో అది మొత్తం కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో అలానే లంసమ్ బెనిఫిట్ ఆన్ డెత్ ఆర్ మెచ్యూరిటీ. సో లంసమ్గా మనకి అట్ ఏ టైం పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఇన్సూరర్ అలానే జరుగుతుంది, లేదంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత అయినా కూడా మనకి లంసమ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే సింగిల్ ప్రీమియం ప్లాన్. సో ఇక్కడికి వచ్చేసరికి ధనవృద్ధి ప్లాన్ అనేది సింగిల్ ప్రీమియం, సో ఒకేసారిగా మనము ప్రీమియం అమౌంట్ కడితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చి మనకి మినిమం ప్రీమియం ప్లాన్ వచ్చి 1,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ప్రొటెక్షన్ అండ్ సేవింగ్. ఇది వచ్చి మనకి ప్రొటెక్షన్గాను ఉంటుంది, ఎందుకంటే లైఫ్ కవరేజ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్గాను ఉంటుంది. అలానే సేవింగ్స్గా కూడా కన్సిడర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అట్ ఏ టైం అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా మనం పెడుతున్నాం కాబట్టి సేవింగ్స్గా కూడా కన్సిడర్ చేస్తున్నాము. సో అలానే ఫీచర్స్కి వచ్చేసరికి సింగిల్ ప్రీమియం ప్లాన్, ఆప్షన్స్ టు చూస్ ద పాలసీ టర్మ్ అండ్ ద డెత్ కవర్. సో డెత్ కవరేజ్ ఇస్తుంది ఇది. తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్, హయ్యర్ గ్యారంటీడ్ అడిషన్స్ ఫర్ పాలసీస్ విత్ హయ్యర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. సో మనం ఎక్కువ ప్రీమియం కనుక పే చేసినట్లయితే మనకి అష్యూరెన్స్ సమ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో లంసమ్ బెనిఫిట్ ఆన్ డెత్ ఆర్ మెచ్యూరిటీ, ఆప్షన్ టు టేక్ డెత్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెటిల్మెంట్ ఆప్షన్ ఆన్ మెచ్యూరిటీ. సో ఇక్కడ వచ్చేసరికి డెత్ బెనిఫిట్స్ ఉంటుంది. సో డెత్ బెనిఫిట్ అనేది ఇన్స్టాల్మెంట్లో కావాలన్నా లేదంటే అట్ ఏ టైం సెటిల్మెంట్ ఆప్షనా, అది వచ్చి మనమే చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ టు చూస్ రైడర్స్, దట్ ఈజ్ ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్, డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అండ్ ఎల్ఐసి న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎల్ఐసిలో మనకి రైడర్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రైడర్స్లో వచ్చి ఇక్కడ 3 రైడర్స్లో ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అంటే యాక్సిడెంట్లో డెత్ అయినప్పుడు అమౌంట్ అనేది ఎలా రికవరీ అవుతుంది దాని రిలేటెడ్ ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి డిజబిలిటీ బెనిఫిట్ రైడర్. సో డిజబిలిటీ బెనిఫిట్ అంటే ఏమన్నా జరిగి డిజబిలిటీ అయితే ఆ పర్సన్కి సో దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేసి. తర్వాత ఎల్ఐసి న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్. సో న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ రిలేటెడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ ఇక్కడ మనము 3 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో అలానే పాలసీ లోన్ అవైలబిలిటీ. సో ఈ పాలసీని యూజ్ చేసి మనం లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ అదర్ రిస్ట్రిక్షన్స్కి వస్తే పాలసీ టర్మ్ 10 years, 15 years అండ్ 18 years. సో మనము మ్యాక్సిమం వచ్చి ఖచ్చితంగా మనం 10 years అన్నా 15 years అన్నా 18 years అన్నా కూడా మనము ఈ మెచ్యూరిటీ టైం పీరియడ్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో అలానే మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఈజ్ 90 days కంప్లీటెడ్ ఫర్ ద పాలసీ టర్మ్, 18 years, 3 years కంప్లీటెడ్ ఫర్ పాలసీ టర్మ్ 15 years. సో 8 years కంప్లీటెడ్ ఫర్ పాలసీ టర్మ్ 10 years. సో మనము 90 days ఖచ్చితంగా
కంప్లీట్ అయి ఉండాలి. ఏ పాలసీ వేయాలి అంటే 18 ఇయర్స్ పాలసీ వేసుకోవాలి అంటే, అలానే 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో 15 ఇయర్స్ పాలసీ వేసుకోవాలి అంటే 8 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 10 ఇయర్స్ పాలసీ అనేది వేసుకోవాలి అనుకుంటే. సో తర్వాత మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 వచ్చి 60 ఇయర్స్ నేరర్ బర్త్డే. సో ఆప్షన్ 2 వచ్చేసరికి 40 ఇయర్స్ నేరర్ బర్త్డే ఫర్ పాలసీ టర్మ్ 10 ఇయర్స్. సో ఇంతకుముందు మనం చెప్పుకుంది వచ్చి మినిమం వచ్చి 90 డేస్ ఉండాలి ఏ ప్లాన్ కంటే 18 ఇయర్స్ ప్లాన్కి. సో అలానే 3 ఇయర్స్ ఉండాలి 15 ఇయర్స్ ప్లాన్కి, 8 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా 10 ఇయర్స్ ప్లాన్కి. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 60 ఇయర్స్ ఉండాలి నియరెస్ట్ బర్త్డేకి. దెన్ ఆప్షన్ 2 వచ్చేసరికి 40 ఇయర్స్ ఉండాలి నియర్ బర్త్డే ఫర్ పాలసీ టర్మ్ 10 ఇయర్స్ వచ్చి 35 ఇయర్స్ ఉండాలి. సో అలానే 15 ఇయర్స్కి వచ్చేసరికి 32 ఇయర్స్ ఉండాలి. సో అంటే మనం 15 ఇయర్స్ పాలసీ వేసుకోవాలి అనుకుంటే ఏజ్ వచ్చి మనకి 32 ఇయర్స్ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం అంటే మనం ఇప్పుడు ఒకవేళ 40 ఇయర్స్ అప్పుడు వేసాము అనుకోండి, 10 ఇయర్స్ ప్లాన్ చూస్ చేసుకుంటే సో 40 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ కలిపి 50 ఇయర్స్ అనేది రావాలి ఫ్రెండ్స్. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి 32 ఇయర్స్ కనుక మనకి ఏజ్ అనేది ఉంది అంటే 18 ఇయర్స్ ప్లాన్ వేసుకుంటాము. సో మళ్ళీ 2 కలుపుకుంటే మనకు వచ్చి 50 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. సో అలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో అలానే మినిమం ఏజ్ అట్ మెచ్యూరిటీ ఈజ్ 18 ఇయర్స్ ఫ్రెండ్స్. 18 ఇయర్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇలిస్ట్రేషన్ 2. సో ఆప్షన్ 2గా దీన్ని చూపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఏజ్ వచ్చి 30 ఇయర్స్ అప్పుడు దీన్ని మనము వేస్తున్నాము. సో అలానే పాలసీ టర్మ్ వచ్చేసరికి 15 ఇయర్స్. బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చేసరికి మనకి మినిమము 10 lakhs అనేది అష్యూరెన్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అలానే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్, ఇన్ కేస్ ఆఫ్ డెత్ వచ్చి 77,07,500 అనేది ఉంది. అలానే సింగిల్ ప్రీమియం వితౌట్ జిఎస్టీ వచ్చి 7,70,750, జిఎస్టీ వచ్చి 4.50%. సో అలానే సింగిల్ ప్రీమియం విత్ జిఎస్టీ వచ్చేసరికి 8,05,434 రూపీస్ అనేది మనం సింగిల్ ప్రీమియం అనేది కనుక చేస్తే మనకు వచ్చేసరికి బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చి 10 lakhs వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్ 77,07,500 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అలానే సింగిల్ ప్రీమియం 7,70,750 చేస్తే మనకు వచ్చేసరికి డెత్ బెనిఫిట్ అనేది 77,47,500. సో అలానే మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అంటే ఇయర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలానే అష్యూర్డ్ గ్యారంటీడ్ అడిషన్ బెనిఫిట్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 40,000, సెకండ్ ఇయర్ 80,000, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 1,20,000. సో ఇలా మనము ఎన్ని ఇయర్స్కి వేసి ఉన్నామో అన్ని ఇయర్స్కి అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఎండ్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ సో 16 lakhs అనేది మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. సో అలానే మినిమం గ్యారంటీడ్ సరెండర్ బెనిఫిట్ వచ్చేసరికి 9,03,675 రూపీస్ అనేది బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్. సో మనం కనుక ఒక 30 ఇయర్స్ అప్పుడు ఈ ప్లాన్ అనేది కనుక వేసుకుంటే పాలసీ టర్మ్ 15 ఇయర్స్ పెట్టుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ వచ్చేసరికి అష్యూర్డ్ గ్యారంటీ అడిషన్ వచ్చేసి 6 lakhs వస్తుంది. సో అలానే మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చి 16 lakhs వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ 83,07,500 వస్తుంది. మినిమం గ్యారంటీ సరెండర్ బెనిఫిట్ వచ్చేసరికి 9,03,675 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.